గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు 30/60. నేను ప్రతిభ. ముందుగా హెడ్లైన్స్. నేటి నుంచి వెలగపూడి నుంచి పాలన, పూర్తి స్థాయిలో ప్రభుత్వ కార్యకలాపాలు. కొత్త జిల్లాలపై రెండో రోజు కసరత్తు, నేతలతో చర్చించనున్న సీఎం కేసీఆర్. బారాముల్లా క్యాంప్పై ఉగ్రవాదుల దాడి, జవాన్ మృతి, ఇద్దరు టెర్రరిస్టులను మట్టుబెట్టిన ఆర్మీ. జమ్మూ కశ్మీర్లో నేడు రాజ్నాథ్ పర్యటన, పరిస్థితిపై సైనిక అధికారులతో విస్తృత చర్చ. ఉత్తర కోస్తా మీదుగా ఉపరితల ఆవర్తనం, తెలంగాణకు వర్ష సూచన. ఇవాళ్టి నుంచి తిరుమల బ్రహ్మోత్సవాలు, పట్టు వస్త్రాలు సమర్పించనున్న ఏపీ సీఎం. విభజన జరిగిన 2.5 ఏళ్ల తరువాత అమరావతి కేంద్రంగా పూర్తిస్థాయి పరిపాలనకు రంగం సిద్దమైంది. నేటి నుంచి వెలగపూడి కేంద్రంగా పాలన జరగనుంది. ఈ తెల్లవారుజామున ఉద్యోగులు స్పెషల్ ట్రైన్లో అమరావతికి బయలుదేరి వెళ్లారు. ముఖ్యమంత్రి దాదాపు 2 ఏళ్ల కాలం నుంచి ఏపీ కేంద్రంగానే పనిచేస్తున్నారు. మంత్రులు కూడా తమకు కార్యాలయాలు ఉన్నా లేకున్నా ఏదో రకంగా నెట్టుకొచ్చారు. అయితే పరిపాలనలో కీలకమైన ఉద్యోగులు మాత్రం విభజన జరిగిన 2 ఏళ్ల వరకు హైదరాబాద్లోనే ఉండిపోయారు. తెలంగాణలో కొత్త జిల్లాల ఏర్పాటుకు పాలనాపరమైన ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. ఇందుకోసం ముమ్మరంగా అభిప్రాయ సేకరణ చేస్తోంది తెలంగాణ సర్కార్. పార్టీ నేతలతో వరుస భేటీలు జరుపుతున్నారు సీఎం కేసీఆర్. ప్రతిపాదించిన జిల్లాలు, మండలాలకు సంబంధించి ప్రజాభీష్టం మేరకు మార్పులు చేర్పులు చేయడానికి ప్రభుత్వం సిద్దంగా ఉందని స్పష్టం చేశారు సీఎం కేసీఆర్. చిన్న జిల్లాల వల్ల పేదరిక నిర్మూలన జరుగుతుందని, కలెక్టర్ల పర్యవేక్షణ పెరుగుతుందని తెలిపారు. మెదక్, రంగారెడ్డి, నిజామాబాద్, మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాలకు చెందిన టీఆర్ఎస్ నేతలతో సమావేశమై అభిప్రాయాలు విన్నారు సీఎం. వాళ్లకు పలు సలహా సూచనలను చేశారు. ఇవాళ హైదరాబాద్ తో పాటు పలు జిల్లా నేతలతో కూడా చర్చించనున్నారు సీఎం కేసీఆర్. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యంపై పార్టీ శ్రేణుల్లో ఆందోళన కొనసాగుతూనే ఉంది. ఆమె ఆరోగ్యం మెరుగుపడుతుందని వైద్యులు చెబుతున్నప్పటికీ వారిలో నమ్మకం మాత్రం కలగడం లేదు. ఆసుపత్రి వద్దే కార్యకర్తలు పడికాపులు పడుతున్నారు. ఇటు జయలలిత ప్రియసఖి శశికళ ఆధ్వర్యంలో ఈ రోజు పార్టీ నేతలు సమావేశం కాబోతున్నారు. అన్నాడీఎంకే ఎమ్మెల్యేలందరినీ చెన్నై రావాల్సిందిగా ఆదేశాలొచ్చాయి. అయితే పార్టీ నేతలు ఎవరూ ఈ భేటీపై నోరు మెదపడం లేదు. కావేరీ జల జగడం కర్ణాటక అసెంబ్లీకి చేరింది. ఇవాళ ప్రత్యేకంగా సమావేశమవుతున్న కర్ణాటక ఉభయ సభలు నీటి విడుదలపై కీలకమైన నిర్ణయం తీసుకోనున్నాయి. ఇప్పటికే సుప్రీంకోర్టు తీర్పుపై పిటిషన్ వేయాలని అన్ని పక్షాలు నిర్ణయించాయి. కావేరీ నీటిని దిగువన గల తమిళనాడుకు విడుదల చేస్తే కర్ణాటకలో మంచినీటి సమస్య ఏర్పడుతుందని చెబుతోంది ప్రభుత్వం. శ్రీవారి వార్షిక సాలకట్ట బ్రహ్మోత్సవాలకు తిరుమలలో శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది. శ్రీవారి సర్వసేనాధిపతి అయిన విశ్వక్షేరుడు మాలయ మాడవీధుల్లో ఊరేగింపుగా వెళ్లి ఉత్సవాల ఏర్పాట్లను పర్యవేక్షించారు. బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని విద్యుత్ దీప కాంతుల్లో మెరిసిపోతోంది శ్రీవారి ఆలయం. ఇవాళ్టి నుంచి ఈ నెల 11 వరకు బ్రహ్మోత్సవాలు జరగబోతున్నాయి. ఈ 9 రోజుల్లో 16 వాహనాలపై విహరించనున్నారు శ్రీవారు. బ్రహ్మోత్సవాలకు రాష్ట్ర ప్రభుత్వం తరపున సీఎం చంద్రబాబు ఇవాళ శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. రాత్రి 7:30 నుండి 8 గంటల మధ్య బేడి ఆంజనేయ స్వామి ఆలయం నుంచి పట్టు వస్త్రాలను శ్రీవారి ఆలయానికి తీసుకువెళ్లి సమర్పించి స్వామిని దర్శించుకుంటారు. ఆ తర్వాత సీఎం చంద్రబాబు దంపతులు పెద్ద శేష వాహన సేవలో పాల్గొంటారు. పాక్ ఆక్రమిత కశ్మీర్లో భారత్ మెరుపు దాడులు చేసిన పాక్ ఉగ్రవాదుల బుద్ధి మాత్రం మారలేదు. సరిహద్దుల్లో మరోసారి దాడులకు తెగబడ్డారు టెర్రరిస్టులు. బారాముల్లాకు సమీపంలో ఉన్న జన్ బజార్ పోరాలోని 46 రైఫిల్స్ హెడ్ క్వార్టర్స్ పై ఉగ్రవాదులు దాడి చేశారు. గ్రెనేడ్లు విసిరారు. ఆర్మీ క్యాంప్పై సమీపంలోని పబ్లిక్ పార్క్లోకి ప్రవేశించిన ఉగ్రవాదులు సైన్యంపై దాడులకు దిగారు. అయితే వీటిని సమర్థంగా తిప్పికొట్టిన జవాన్స్ 2 ఉగ్రవాదులను హతమార్చారు. ఓ జవాన్ ప్రాణాలు కోల్పోయాడు. ప్రతి పౌరుడు తలెత్తుకునేలా భారత సైనికులు చేశారన్నారు కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్. పాకిస్తాన్లో తలదాచుకుంటున్న ఉగ్రవాద స్థావరాలను మట్టుబెట్టిన జవాన్లపై ప్రశంసలు గుప్పించారాయన. ఉగ్రవాదులపై జరిపిన దాడులను ప్రపంచ దేశాలన్నీ సమర్థించాయన్నారు. భారత్ చేపట్టిన సర్జికల్ స్ట్రైక్స్ ఆధారాలను చూపించాలని పాకిస్తాన్ డిమాండ్ చేస్తోందని, అందుకు కొంతకాలం పాటు వేచి చూడాలన్నారు రాజ్నాథ్ సింగ్.
యూరి ఘటన తర్వాత భారత్ పాక్ సరిహద్దుల్లో టూరిస్టుల సంఖ్య పూర్తిగా తగ్గిపోయింది. సైన్యం అప్రమత్తమై రెడ్ అలర్ట్ కొనసాగుతుండటంతో రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో స్థానికంగా వ్యాపారాలు కూడా పూర్తిగా పడిపోయాయి. పంజాబ్ అటారీ జిల్లాలోని వాగా సరిహద్దుకు 5 కిలోమీటర్ల పరిధిలో హోటల్స్ ఇప్పటికే మూతపడగా మరికొన్ని వ్యాపారాలు లేక వెలవెలపోతున్నాయి. దక్షిణాది రాష్ట్రాల్లో పేలుళ్లకు ఉగ్రవాదులు పన్నిన కుట్రను జాతీయ దర్యాప్తు సంస్థ భగ్నం చేసింది. కేరళ, తమిళనాడులో 6 ఐసిస్ సానుభూతి పరులను ఎన్ఐఏ అధికారులు అరెస్ట్ చేశారు. తెలంగాణ, ఢిల్లీ, కేరళ నిఘా వర్గాల సహకారంతో వీరిని అదుపులోకి తీసుకున్నారు. పాక్ కవ్వింపు చర్యలు, దసరా ఉత్సవాలతో దేశవ్యాప్తంగా పోలీసులు అప్రమత్తమయ్యారు. ఏపీ ప్రభుత్వం చంద్రన్న బీమా పథకాన్ని ప్రారంభించింది. దీని ద్వారా 2 కోట్ల మందికి లబ్ది చేకూరనుంది. దేశంలోని అసంఘటిత కార్మికులకు బీమా పథకం ప్రారంభించిన ఏకైక రాష్ట్రం ఏపీఏ అని సీఎం చంద్రబాబు అన్నారు. తిరుపతిలో పర్యటించిన ముఖ్యమంత్రి స్వచ్ఛంద ఆంధ్రప్రదేశ్ మిషన్ను ప్రారంభించారు. ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఏపీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు. విశాఖలో చంద్రన్న బీమా పథకం ప్రారంభోత్సవంలో పాల్గొన్నారాయన. స్మార్ట్ పల్స్ సర్వేలో భాగంగా ఇంటింటికి వచ్చి వివరాలు తీసుకునే సర్వే సిబ్బందికి బ్యాంక్ ఖాతా వివరాలు తెలియజేసి సహకరించాలని కోరారు. ఈ సందర్భంగా పలువురికి బీమా పాస్ పుస్తకాలు అందజేశారు యనమల. రాష్ట్ర వ్యాప్తంగా 2 కోట్ల మంది అసంఘటిత కార్మికులకు చంద్రన్న బీమా పథకం వర్తిస్తుందన్నారు మంత్రి గంటా శ్రీనివాసరావు. కడపలో చంద్రన్న బీమా పథకాన్ని ఆయన ప్రారంభించారు. జిల్లాలో 6 లక్షల మందికి పైగా అసంఘటిత రంగ కార్మికులు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారన్నారు గంటా. బ్రేకింగ్ న్యూస్. తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ డిజిటల్ లిటరసీ గ్లోబల్ ఛాంపియన్ అవార్డుకు ఎంపికయ్యారు. ఈ అవార్డును సర్టిఫోర్ట్ సంస్థ ప్రకటించింది. ఎక్కువ మంది విద్యార్థులను ఉపాధికి అనుగుణంగా తీర్చిదిద్దినందుకు కేటీఆర్ ను ఈ అవార్డుకు ఎంపిక చేసినట్లు సంస్థ వెల్లడించింది. పోలీసు అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటోంది ఏపీ ప్రభుత్వం. కృష్ణా పుష్కరాల్లో వికలాంగులకు వీఐపీ పుష్కర స్నానం చేయించి అందరి చేత శభాష్ అనిపించుకున్న బెజవాడ పోలీసులు గాంధీ జయంతి సందర్భంగా మరో సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. వృద్ధులకు భద్రత పరంగానే కాకుండా న్యాయ సహాయం అందించడానికి వృద్ధ మిత్ర కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రతి పోలీస్ స్టేషన్లో 2 వృద్ధ మిత్ర సిబ్బందిని నియమిస్తున్నామన్నారు విజయవాడ పోలీస్ కమిషనర్. హైదరాబాద్ లో ఒక వ్యక్తిని గన్తో బెదిరించడం కలకలం రేపింది. నారాయణగూడ కేఎఫ్సీలో ఓ భూ వివాదం గురించి చర్చించేందుకు తెలంగాణ కాంగ్రెస్ నేత ఆనందరావును పిలిచారు ఓ మాజీ మంత్రి పిఏ. ఈ చర్చలో వారి మధ్య మాటామాటా పెరగడంతో మాజీ మంత్రి పిఏ అనుచరుడు దిలీప్ తుపాకీతో కాంగ్రెస్ నేతను బెదిరించాడు. దీంతో స్థానికులు అతన్ని పట్టుకుని పోలీసులకు అప్పగించారు.
సికింద్రాబాద్ ప్యాట్నీ దగ్గర ఒక కారులో మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన డ్రైవర్ కారును రోడ్డు పక్కన ఆపి దిగిపోయాడు. కారులో ఉన్న ముగ్గురు కూడా వెంటనే దిగిపోవడంతో ప్రమాదం తప్పింది. ఆదిలాబాద్ లో కచ్ కంటి వాగు ఉగ్రరూపం దాల్చింది. ఒక్కసారిగా వరద ఉధృతి పెరిగిపోవడంతో బట్టలుతికేందుకు వెళ్లిన 16 మంది వాగులో చిక్కుకుపోయారు. విషయం తెలుసుకున్న స్థానికులు తాళ్ల సాయంతో వాళ్ళందరినీ కాపాడారు. వీరంతా ఆదిలాబాద్ లోని ఖానాపూర్ కాలనీ వాసులు. अरे ताड़ी डालो पीछे आया था बाहर लेके जाओ उसको అమ్మ తీసుకో అవి అయ్యకొని సాడి విశాఖలో విదేశీ మద్యాన్ని పెద్ద మొత్తంలో సీజ్ చేశారు ఎక్సైజ్ పోలీసులు. డ్రై డే సందర్భంగా పెట్రోలింగ్ నిర్వహించిన ఎక్సైజ్ పోలీసులకు ఆర్ఆర్ గ్రాండ్ బస్ స్టాప్ సమీపంలో ఒక వ్యక్తి అనుమానాస్పదంగా కనిపించాడు. అతని దగ్గరున్న 3 బ్యాగులను తనిఖీ చేయగా 14 విదేశీ మద్యం బాటిల్స్ ఉన్నాయి. ఎక్సైజ్ పోలీసులకు దొరికిన వ్యక్తిని సుబ్రహ్మణ్యం అలియాస్ మున్నాగా గుర్తించారు. ఇతనిపై గతంలో కూడా ఇటువంటి కేసుంది. కరీంనగర్ జిల్లా మేడారం ఎల్లంపల్లి ప్రాజెక్టు పంప్ హౌస్ గేట్ల పనుల్లో విషాదం జరిగింది. విధి నిర్వహణలో ఉన్న వెల్డర్ బోగరాజు ప్రమాదవశాత్తు పైనుంచి కిందకు పడిపోయాడు. తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. బోగరాజు శ్రీకాకుళం జిల్లా కన్నపురం గ్రామానికి చెందినవాడు. కరీంనగర్ జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 2 యువకులు అక్కడికక్కడే చనిపోయారు. మానకొండూరుకు చెందిన సాయి కిరణ్ అతడి స్నేహితుడితో కలిసి బైక్ పై హుజూరాబాద్ కు వెళ్తున్నాడు. తిమ్మాపూర్ మండలం అలుగునూరు దగ్గర బైక్ ను ఆటో ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 2 విద్యార్థులు అక్కడికక్కడే మృతి చెందారు. రానున్న 3 రోజుల్లో కోస్తా ఆంధ్ర, తెలంగాణలో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉత్తర కోస్తాంధ్ర సమీపంలో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితలం ఆవర్తనం ఏర్పడిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. మరోవైపు విదర్భ నుంచి తెలంగాణ మీదుగా మరో ఉపరితల ఆవర్తనం కూడా కొనసాగుతోంది. ఈ 2 ఉపరితల ఆవర్తనాల ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.
మార్కింగ్ న్యూస్. సబ్సిడీలు పక్కదారి పట్టకుండా ఆహారం ఎరువులకు సంబంధించి ప్రయోగాత్మక సంస్కరణలు ప్రవేశపెట్టిన కేంద్రం తాజాగా కిరోసిన్ పై దృష్టి సారించింది. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో కిరోసిన్ ను ఇంధనంగా వినియోగిస్తున్నారని, అనేక ప్రాంతాల్లో భారీ ఎత్తున ఇది నల్ల బజారుకు తరలిపోతుందని అన్నారు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ. దీన్ని నివారించేందుకు కిరోసిన్ ను ఇంధనంగా వాడకుండా రాష్ట్రాలు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ పై కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఫైర్ అయ్యారు. అఖిలేష్ స్టాండ్ లో నిలిపి ఉన్న సైకిల్ తొక్కుతున్నారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. గతంలో ఓ ఏనుగు ఈ రాష్ట్రాన్ని పరిపాలించిందని, ఖజానాను ఖాళీ చేసిందని అంటూ మాజీ సీఎం మాయావతి పార్టీని ఉద్దేశించి వ్యంగ్యం చెప్పారు. తరువాత జనం అఖిలేష్ యాదవ్ ను ఎన్నుకుంటే ఆ యువకుడు స్టాండ్ వేసిన సైకిల్ తొక్కుతున్నాడని ఎద్దేవా చేశారు రాహుల్. దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా బెజవాడ కనకదుర్గ అమ్మవారు ఇవాళ శ్రీ గాయత్రీదేవిగా భక్తులకు దర్శనమిస్తారు. సకల మంత్రాలకి మూలమైన శక్తిగా వేదమాతగా ప్రసిద్ది పొందిన శ్రీ గాయత్రీదేవి ముక్తా విద్రుమ హేమనీల ధవళ వర్ణాలతో ప్రకాశిస్తూ పంచముఖాలతో దర్శనమిచ్చే సంధ్యావందన అధిష్టాన దేవతగా వెలుగుతోంది. అంతేకాదు గాయత్రీదేవి మంత్ర ప్రభావం ఎంతో గొప్పది. ప్రతిరోజు త్రికాల సంధ్యావందనం చేసి గాయత్రీదేవి మంత్రాన్ని 1000 సార్లు ధ్యానిస్తే తల్లి అనుగ్రహం కలుగుతుందని భక్తుల విశ్వాసం. దసరా ఉత్సవాల సమయంలో దుర్గగుడి ముఖద్వార సమీపంలో జరిగిన చిన్న ప్రమాదం భక్తులను, అధికారులను కంగారు పెట్టింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఓ పవర్ బాక్స్ కు నిప్పంటుకుంది. దీంతో భక్తులు కంగారు పడ్డారు. వెంటనే స్పందించిన భద్రతా సిబ్బంది విద్యుత్ సరఫరా నిలిపివేసి మంటలను అదుపులోకి తీసుకురావడంతో ఊపిరి పీల్చుకున్నారంతా. ఉపరితల ఆవర్తనం అరసివిల్లి సూర్యనారాయణ స్వామి భక్తుల ఆశలపై నీళ్లు చల్లింది. దీని ప్రభావం వల్ల సూర్యకిరణాలు కనుమరుగయ్యాయి. ఉత్తరాయణ, దక్షిణాయన కాలాల మార్పుల్లో భాగంగా సూర్యుని లేలేత కిరణాలు స్వామి మూల విరాట్ను తాకడానికి మబ్బులు అడ్డంకిగా మారడంతో భక్తులు నిరాశతో వెనుతిరగాల్సి వచ్చింది. ఆదిలాబాద్ జిల్లా బాసర సరస్వతి ఆలయంలో దసరా నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. నిన్న బ్రహ్మచారిణి రూపంలో అమ్మవారు దర్శనమివ్వగా ఇవాళ చంద్రగంట అలంకారంలో భక్తుల్ని కరుణిస్తున్నారు. అమ్మవారిని దర్శించుకోవడానికి పెద్ద సంఖ్యలో భక్తులు బాసరకు తరలి వస్తున్నారు. 2 తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, కర్ణాటకల నుంచి కూడా వస్తున్నారు జనం. గతేడాది గోదావరిలో నీళ్లు లేకపోవడంతో పుణ్యస్నానాలకు భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కానీ ఈసారి నదిలో నీరు పుష్కలంగా ఉండడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు జనం. ఆదిలాబాద్ జిల్లాలో ఆడెల్లిలో మహాపోచమ్మ అమ్మవారి గంగనీళ్ల జాతర ఘనంగా ప్రారంభమైంది. ముందుగా అమ్మవారి నగలను దేవాలయానికి తీసుకొచ్చి పూజలు చేశారు. అనంతరం నగల శుద్ధి కోసం గోదావరి నదికి తీసుకువెళ్లారు అర్చకులు. ప్రతి ఏటా జరిగే ఈ ఉత్సవాలకు అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటారు. రంగారెడ్డి జిల్లా వికారాబాద్ చిగుళ్లపల్లి గ్రౌండ్ లో జరిగిన బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్నారు విమలక్క. స్థానిక మహిళలతో కలిసి బతుకమ్మ ఆడారు. తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. హైదరాబాద్ లో నిర్వహించిన దాండియా నృత్యంలో అడుగులు కలిపి ఉర్రతొలగించారు యువతీ యువకులు. సంప్రదాయ దుస్తులు ధరించి దాండియా నృత్యాలతో సందడి చేశారు. నగరంలోని ఓ ప్రముఖ హోటల్లో నిర్వహించిన లోగో లాంచింగ్ కార్యక్రమంలో భారీ సంఖ్యలో యువతులు, మహిళలు పాల్గొని దాండియా నృత్యం చేశారు. ఈస్ట్ లండన్ లో బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి. థీమ్స్ నదీ తీరాన పూల జాతర ఘనంగా జరిగింది. ఈ వేడుకల్లో ఎంపీ కవిత, స్థానిక మేయర్లు, కౌన్సిలర్లు పాల్గొన్నారు. బతుకమ్మ ఆడారు. ఈ సందర్భంగా మహిళలు, చిన్నారుల ఆటపాటలు ఆకట్టుకున్నాయి. పఠాన్కోట్ ఉగ్రవాద దాడి సూత్రధారి పాకిస్తాన్ ఉగ్రవాది మసూద్ అజార్ విషయంలో చైనా మరోసారి భారత్ వ్యతిరేక వైఖరిని కొనసాగించాలని నిర్ణయించింది. మసూద్ అజార్ ను
అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించాలంటూ భారత ఐక్యరాజ్య సమితిలో ప్రవేశపెట్టిన తీర్మానాన్ని వీటో అధికారంతో ఇప్పటికే అడ్డుకున్న డ్రాగన్ వీటోను 6 నెలల పాటు పొడిగించింది. నడి రోడ్డులో అది రద్దీ ట్రాఫిక్ లో చూడకూడని ఓ దృశ్యం ప్రత్యక్షమయ్యేసరికి వాహనదారులు ఒక్కసారిగా నిర్ఘాంతపోయారు. ఇదేంటని ఆశ్చర్యంతో ఒకరి ముఖాలొకరు చూసుకున్నారు. ఇండోనేషియా జకార్తా ఓ రద్దీ ప్రాంతంలోని ప్రకటన తెరపై అకస్మాత్తుగా అశ్లీల వీడియో ప్రత్యక్షమైన ఘటన పోలీసులను పరుగులు పెట్టించింది.